హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీరంతా చూసే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇది ఎక్కడ దరిద్రం అండి? అధికారంలో ఉన్న వాళ్ళు వాకౌట్ చేయడం ఏంటి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు వాళ్ళు కదా వాకౌట్ చేస్తారు. ఓకే. మండలి చైర్మన్ మోషేను రాజు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టగానే టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. దీంతో సభలో వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరపున మాధవరావు ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ప్రకటించారు. గుడ్. అనంతరం పలువురు సభ్యులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడుపై అభ్యంతకర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే ఆ తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కోరారట. ఓకే. కూటమి సభ్యుల వాకౌట్పై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాలని హితో పలికారు. ఎన్నిక ముగిసిన అనంతరం నూతన డిప్యూటీ చైర్మన్ మాధవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళకు సిగ్గండి, సభలో ఉంటే ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్సీఏ గెలుస్తాడు ఎలాగైనా, అది చూస్తూ మేము తట్టుకోలేము అని వాళ్ళు వెళ్ళిపోవటం, ఏకగ్రీవంగా ఎన్నికవటం. ఇదంతా వాళ్ళు చేస్తే మంచిదండి. ఏమైనా ఏం చేసినా మంచిదే, గ్రేట్. అదే వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోరు. నిన్న కూడా ఏదో అసెంబ్లీలో పెద్ద ఆయన మాట్లాడుతుంటే చూశానండి. ఒక బీసీల రిజర్వేషన్ గురించి. అప్పుడు 42% ఏదో అప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో బిల్ పాస్ చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళాడు. తెలుగుదేశం నుంచి కోర్టుకు వెళ్ళి దాన్ని ఏదైతే ఆ జీవో ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే నిన్న మాట్లాడుతూ అంటారు ఆయన 42% నేను ఇస్తున్నాను, ఎవరైనా కోర్టుకు వెళ్తే నాకు సంబంధం లేదు. ఈ మీరు చేసిన మోసం, మీరు చేస్తున్న వ్యవహారం అందరూ చూస్తున్నారు సార్, అందరూ చూస్తున్నారు, గమనించండి. థ్యాంక్ యూ.